అన్ని తెలుగులో ఉన్న మూవీస్ అన్ని చాలా బాగున్నాయి. అస్సలు మిస్ అవ్వకండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకోసమని అడల్ట్ సీన్స్ ఏ టైంలో వస్తాయో కూడా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసి చూపించాను. అస్సలు మిస్ అవ్వకండి. ఈ రికమెండేషన్ వీడియో మాత్రం దద్దరెళ్ళిపోయింది అంతే. ఇక స్టార్ట్ చేసేద్దాం. నంబర్ 8 డుంబో. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయచ్చు. ఎక్స్పెషల్లీ మీ పిల్లలతో కలిసి చూడండి. మూవీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. స్టోరీ లైన్ ఏంటంటే, సర్కస్ చేసే వాళ్ళ దగ్గర ఒక ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగుకి చిన్న పిల్ల కూడా పుడుతుంది. కొద్ది రోజుల తర్వాత సర్కస్ చేసే వాళ్ళ దగ్గర డబ్బులు లేనందువలన తల్లిని అయితే అమ్మేస్తారు. ఇప్పుడు ఈ చిన్న ఏనుగు తన తల్లిని తిరిగి తెచ్చుకోవడానికి ఏమేం చేసింది అనేది మొత్తం మీరు సినిమాలో చూసేయండి. అంతేకాకుండా ఈ చిన్న ఏనుగుకి ఒక చిన్న పవర్ కూడా ఉంటుంది. ఆ పవర్ ఏంటో మీరు సినిమాలోనే చూసి తెలుసుకోండి. ఎందుకంటే నేను ఆ సీన్ చూసినప్పుడు ఎంతైతే ఫీల్ అయ్యానో మీరు కూడా అలాగే ఫీల్ అవ్వాలి. ఈ మూవీ మంచి ఎమోషనల్ మూవీ. మీ ఇంట్లో వాళ్ళతో పిల్లలతో కలిసి చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. హాట్ స్టార్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నంబర్ 7 దిల్ సే వెబ్ సిరీస్. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయచ్చు. స్టోరీ లైన్ ఏంటంటే, సాఫ్ట్వేర్ ఆఫీస్ లో లవ్ స్టోరీ అండ్ ఫాదర్ ఎమోషన్. స్టార్టింగ్ లో 4 ఎపిసోడ్స్ పెద్దగా నచ్చవు. ఫాదర్ ఎమోషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మాత్రం ప్రతి ఒక్కరికి ఈ వెబ్ సిరీస్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. లవ్ స్టోరీ కూడా స్టార్టింగ్ లో పెద్దగా ఉండదు, కానీ ముందుకు వెళ్ళే కొద్దీ ఒక మంచి ఫీల్ అయితే ఇస్తుంది మీకు ఖచ్చితంగా. బట్ డిసప్పాయింటెడ్ ఏంటంటే, క్లైమాక్స్ లో లాజిక్ లెస్ ట్విస్ట్ అయితే రివీల్ చేశారు. ఆ ట్విస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ వెబ్ సిరీస్ ని చూసి ఉంటే మీకు ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 12 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ వన్ ఎపిసోడ్ 20 మినిట్స్ అబౌవ్ ఉంటుంది. యూట్యూబ్ అండ్ ఈటీవీ విన్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది. నంబర్ 6 వెర్త్ ఆఫ్ మ్యాన్. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. స్టోరీ లైన్ ఏంటంటే, మన హీరో గుండు మామ క్యాష్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ జాబ్ లోకి జాయిన్ అవుతాడు. ఈ జాబ్ ఎంత డేంజర్ అంటే, రాబరీ చేసే టైంలో సెక్యూరిటీస్ ని చంపేసి రాబరీ చేస్తుంటారు. అయినా కూడా మన గుండు మామ ఈ జాబ్ లోకి ఎందుకు జాయిన్ అయ్యాడు, ఇతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది మొత్తం మీరు సినిమాలో చూసి తెలుసుకోండి. యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. గుండు మామ యాక్టింగ్ అయితే ఇర్రగా తీసేశాడు. స్క్రీన్ ప్లే అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సీన్ టు సీన్ ఎంగేజ్ చేస్తూ చాలా బాగా ముందుకు తీసుకెళ్లారు. మూవీ రన్ టైం జస్ట్ 2 గంటల సేపు మాత్రమే. మీకు స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తున్న టైంలో చిన్న అడల్ట్ సీన్స్ ఉంటాయి అండ్ కొన్ని ప్లేస్ లో బ్లడ్ బాతింగ్ సీన్స్ కూడా ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడకండి. మంచి మూవీ, అస్సలు మిస్ అవ్వకండి. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ నంబర్ 5 ఏకే వర్సెస్ ఏకే. ఈ మూవీ చూసినప్పుడు మాత్రం నాకు ఈ మూవీ చూసిన ఫీల్ రాలేదు. ఎందుకంటే ఒక రియల్ స్టోరీ కళ్ళ ముందు చూసిన ఫీల్ అయితే వచ్చింది. ఈ మూవీ డైరెక్షన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, హీరో అండ్ డైరెక్టర్ గొడవ పడతారు. గొడవ పడిన తర్వాత ఏం జరిగింది అనేది మొత్తం మీరు సినిమాలో చూసేయండి. మూవీ స్టోరీ నేను ఇంకా ఏం పెద్దగా చెప్పలేదు. మిగతా మ్యాటర్ అంతా సినిమాలోనే ఉంది. సినిమా డైరెక్షన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం చాలా బాగా పేలింది. అండ్ యాక్టింగ్ అయితే అందరూ ఇరగా తీసేశారు. అబ్బా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓకే సినిమాకు తగ్గట్టుగానే ఉంది. మూవీ రన్ టైం జస్ట్ 1 hour 48 minutes మాత్రమే. మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, కానీ సినిమా మొత్తం బూతులతో నింపి పారిదొబ్బారు. సో ఫ్యామిలీతో అస్సలు చూడకండి. ఒకవేళ మీరు కనుక ఈ సినిమాను చూసి ఉంటే ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వకండి. నంబర్ 4 క్యారీ ఆన్. అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. స్టోరీ లైన్ ఏంటంటే, అమెరికా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ జాబ్ చేస్తున్న ఒక అతనికి ఒక పని చేయాల్సి వస్తుంది. ఆ పని చేశాడా లేదా, ఆ పని వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి అనేది మొత్తం మీరు సినిమాలో చూసి తెలుసుకోండి. సీన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మనోడు యాక్టింగ్ మాత్రం ఇర్రగా తీసేశాడు. సినిమాలో థ్రిల్లింగ్ మాత్రం కుప్పలుగానే ఉంది. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్. మీకు స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తున్న టైమింగ్ లో చిన్న కిసెస్ సీన్స్ అయితే ఉంటాయి. ఇవి ఒక్కటి స్కిప్ చేసుకుంటే హ్యాపీగా మీరు ఫ్యామిలీతో చూసేయచ్చు. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. నంబర్ 3 రాజాకర్. హైదరాబాద్ హిస్టరీ. స్టోరీ లైన్ ఏంటంటే, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజాకర్లు హైదరాబాద్ ని ఎలా ఏలారు అండ్ ఆ టైంలో హిందూస్ ఎలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేశారు, హైదరాబాద్ లో ఉన్న ఊర్ల పేర్లు ఎలా మార్చబడ్డాయి. మీకు హైదరాబాద్ హిస్టరీ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే చూడండి, లేకపోతే చూడకండి. మూవీలో చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ప్రతి యాక్టర్ యాక్టింగ్ అయితే చించేశాడు. అండ్ క్లైమాక్స్ లో మాత్రం చాలా బాగా చూపించారు.
కుల మతాల వల్ల కాకుండా కొంతమంది వ్యక్తుల వల్ల మనం కొట్టుకుంటున్నామని చాలా బాగా చూపించాడు. ఈ మూవీ చూసిన తర్వాత నాకు హైదరాబాద్ హిస్టరీ గురించి చాలా తెలిసాయి. మీకు కూడా అలా తెలుసుకోవాలనుకుంటే మాత్రమే చూడండి, లేకపోతే చూడకండి. స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్న టైంలో అడల్ట్ సీన్స్ చాలానే ఉన్నాయి అండ్ బూతులు కూడా బీపచ్చంగా ఉన్నాయి. సో ఫ్యామిలీతో అస్సలు చూడకండి. మూవీ రన్ టైం 2 hours 30 minutes. ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నంబర్ 2 ఏ క్వైట్ ప్లేస్ హర్రర్ జోనర్ మూవీ. స్టోరీ లైన్ ఏంటంటే పేరులోనే ఉంది కదండి, నిశ్శబ్దముగా ఉన్న ప్లేస్ అని. ఆ ప్లేస్ లో మాట్లాడిన చిన్న సౌండ్ వచ్చినా అది వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అదేంటి అనేది మొత్తం మీరు మూవీలోనే చూసేయండి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జస్ట్ 2 scenes లో మాత్రమే మాట్లాడతారు. మిగతా అన్ని సీన్స్ లో సైకిల్ తోనే నడుస్తుంది. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు ఆల్రెడీ ఎవరైనా చూసి ఉంటే మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్న టైంలో చిన్న చిన్న అడల్ట్ సీన్స్ ఉంటాయి, అంతేకాకుండా హర్రర్ సీన్స్ కూడా ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడకండి. మూవీ రన్ టైం జస్ట్ 1 hour 30 minutes మాత్రమే. ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ లో ఉంది. ఏంటి భయ్య అన్ని తెలుగు మూవీస్ అని చెప్పి ఈ మూవీ ఇంగ్లీష్ మూవీ అంటున్నారా? చెప్పాను కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జస్ట్ 2 scenes లో మాత్రమే మాట్లాడుకుంటారు. అది కూడా స్టోరీ కావాల్సిన మాటలేం కాదు, ఏదో క్యాజువల్ గా మాట్లాడుకుంటారు అంతే. సో ఇప్పుడు లాంగ్వేజ్ తో పని లేదు, ఏ లాంగ్వేజ్ అయినా ఈజీగా అర్థమైపోతుంది. నంబర్ 1 స్మోక్ష మందర్శిని. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ, మలయాళం మూవీ. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయచ్చు. స్టోరీ లైన్ ఏంటంటే పక్కింట్లో ఏదో వింత వింతగా జరుగుతుంటాయి, అదేంటి అనేది మొత్తం మీరు సినిమాలో చూసేయండి. మీరు గనక ఈ సినిమాని 0 expectation తో ఓపెన్ చేసి చూస్తే మీకు మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. మూవీలో మంచి థ్రిల్ అయితే ఉంది అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డైరెక్టర్ కుక్ చేసిన విధానం అయితే మీరు చూస్తారు. క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం మ్యాడ్ అంతే. ఈ మూవీ రన్ టైం 2 hours 27 minutes. హాట్ స్టార్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పటి వరకు నేను చెప్పిన మూవీస్ ఆల్రెడీ మీరు ఏదైనా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ మీరు చూసిన మంచి మంచి మూవీస్ కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి. నెక్స్ట్ రికమెండేషన్ వీడియో కూడా తొందరగానే వస్తుంది. అది పెట్టిన వెంటనే మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.